ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారి యొక్క దివ్య నామములో అందరికీ శుభాలు, వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ఈ టీచర్స్ డే రోజున ఈ లోకంలో విద్య నేర్పేటటువంటి గురువులు ఉంటారు. ఏ పనికైనా గురువు అవసరం. ప్రతి పనిలో ప్రతి వ్యక్తికి గురువు ఉంటాడు. గురువు లేని విద్యను లోకం ఏమని పిలుస్తుందో అందరికీ తెలుసు. దేవుని బిడ్డలారా, అన్నిటికంటే మించినటువంటి గురువు మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారు. ఆయన మనకు బోధకుడు, ఆయన మనకు గురువు, ఆయనే మనకు దైవమై ఉన్నాడు. ఆ పరమ గురువు అయినటువంటి ప్రభు అయిన దేవదేవుని మరొకసారి స్తుతించుటకు, సన్నతించుటకు ఈ టీచర్స్ డే రోజున మీ ముందుకు రావడం జరిగింది. ఎవరైతే ఉపాధ్యాయులుగా, ఎవరైతే మందిరాల్లో గురువర్యులుగా ఉంటున్నారో, ఉపదేశకులుగా ఉంటున్నారో, ప్రీచర్స్గా ఉంటున్నారో, పాస్టర్స్గా ఉంటున్నారో, వారందరికీ కూడా కాపరులుగా సంఘాలను చక్కగా నడిపిస్తూ దేవుని ఆత్మ నింపుదలతో, ఆత్మీయ ప్రేరణతో నడిపిస్తున్నటువంటి గురువులందరికీ కూడా హ్యాపీ టీచర్స్ డే. మన పరమ గురువు అయినటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని గురించి కొన్ని విషయాలు మనం ధ్యానం చేస్తే, గురువు అనేటటువంటి మాటకు తెలుగులో మనం పరమార్థాన్ని ఒకసారి గ్రహించినట్లయితే, గు అంటే చీకటి, రు అంటే రూపుమాపువాడు, చీకటిని పారద్రోలువాడు లేదా చీకటిని రూపుమాపువాడు అనే అర్థం వస్తుంది. గురువు అంటే అజ్ఞానం అనే చీకటిని మనుష్యుల యొక్క హృదయ లోతుల్లో నుండి తొలగించి జ్ఞానం అనేటటువంటి వెలుగుతో నింపగలిగిన వాడే నిజమైన గురువు. ఈ నిజమైన గురువులు లోకంలో ఎందరున్నారో నాకు తెలియదు, కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మాత్రం నిజమైన, ఆయన సత్యమైనటువంటి గురువు. అట్టి గురువును మనం కలిగి ఉన్నందుకు ఎంతైనా ధన్యులం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని గురించినటువంటి విశేషాలు, ఆయన జీవిత సత్యాలు మనం గనక పరికించినట్టయితే, మొట్టమొదటిగా కీర్తనల గ్రంథంలో ఒక మాట, ఒక వాగ్దానాన్ని మనం గమనించగలుగుతాం. 32వ అధ్యాయము 8వ లేఖనంలో, నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించెదను అని దేవుని లేఖనం ఒక శ్రేష్టమైన వాగ్దానంతో కూడినటువంటి మాట కీర్తనల గ్రంథంలో కీర్తనకారుడు చక్కగా ఆత్మ ప్రేరణతో వ్రాయించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఆ మాటను బట్టి మనం చూసినట్లయితే, మన పరమ గురువు, పరమ తండ్రి అయినటువంటి దేవాతి దేవుడు మనకు ఉపదేశం చేసేవాడుగా ఉన్నాడు. ఆయన మనం నడవలసినటువంటి త్రోవను గూర్చిన ఆనవాలు మనకు బోధించే దేవుడై ఉన్నాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శరీరధారిగా ఈ భూమి మీదకి దిగి వచ్చినటువంటి వేళల్లో తన శిష్యులకు ఆయన ఉపదేశం చేశాడు. శిష్యులకు ఆయన బోధకుడుగా ఉన్నాడు, బోధకుడా అని పిలువబడ్డాడు. శిష్యులకు ఆయన బోధించి అనేకమైనటువంటి విషయాలు ఆయన బోధ చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అందుకే ఆయా సమయాలలో శిష్యులు కూడా, ఉదాహరణకు మరి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి అరిమతియ యోసేపు తోటలో ఉంచబడినటువంటి ఆ వేళ, ఆయన శరీరం, ఆయన యొక్క పార్థివ దేహం కనబడినటువంటి ఆ కలవరంలో ఉన్నటువంటి మగ్దలైన మరియ, 7 దయ్యాలు పట్టి విడిపించబడినటువంటి మగ్దలైన మరియ ఆ ఒక వ్యక్తిని చూసి ఆయన తోటమాలి అనుకుని ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని గుర్తెరగక, నా ప్రభువుని ఎక్కడ ఉంచారో ఆనవాళ్ళు తెలిస్తే నాకు తెలియచెప్పండి, నేను వెళ్ళి ఆయన్ను మోసుకొని వస్తాను అని ఆమె మాట్లాడడం జరిగింది. ఆ సమయంలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తన కంఠస్వరంతో మరియా, మగ్దలైన మరియా అని పిలవగానే ఆ మాటలు విన్నటువంటి ఆమె వెంటనే ఆ స్వరాన్ని గుర్తిరిగి పసిగట్టి, ఆయన ప్రభు అని, ఆయన తోటమాలి కాదని, ఆయన తన రక్షకుడని, తనకు పట్టినటువంటి 7 దయ్యాల నుండి విడుదల అనుగ్రహించి తనను స్వస్థపరిచి బాగు చేసి తనకు మేలు చేసినటువంటి ప్రభు అని ఆమె గుర్తిరిగి వెంటనే ఆమె తన గొంతుకును సవరించుకుని ఆమె అంటుంది, రబ్బూని అని. రబ్బూని అన్న మాటకు అర్థం బోధకుడా అని అర్థం. ఎప్పటికీ కూడా ఇశ్రాయేలు దేశంలో అక్కడ ఉన్నటువంటి బోధకులను రబ్బీ అని, రబ్బూని అని పిలుస్తూ ఉంటారు. అలా పిలవడం పరిపాటి ఆనవాయితీ. దేవునికి స్తోత్రం కలుగునుగాక.
దేవుని బిడ్డలారా, హీబ్రూ భాషలో రబ్బీ అని పిలుస్తారు. రబ్బీ అనగా బోధకుడు. దేవుని యొక్క లేఖనాల్లో కూడా మనం పరిశీలన చేసినట్లయితే కొన్ని విషయాలు మనం చూడగలుగుతాం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 12వ అధ్యాయం 28వ లేఖనాన్ని మనం పరిశీలన చేసినట్లయితే, మొదటి కొరింథీ 12వ అధ్యాయము 28వ లేఖనం, అక్కడ ఇలా వ్రాయబడి ఉంది: మరియు దేవుడు సంఘములో మొదట కొందరిని అపోస్తలుగాను, పిమ్మట కొందరిని ప్రవక్తలుగాను, పిమ్మట కొందరిని బోధకులుగాను, అటు పిమ్మట కొందరిని అద్భుతములు చేయువారిగాను, తరువాత కొందరిని స్వస్థపరచు కృపావరములు గలవారిగాను, కొందరిని ఉపకారములు చేయువారిగాను, కొందరిని ప్రభుత్వములు చేయువారిగాను, కొందరిని నానా భాషలు మాట్లాడువారిగాను నియమించెను. దేవుని బిడ్డలారా, ప్రభువే కొందరిని అపోస్తలులుగా, ప్రవక్తలుగా, కొందరిని బోధకులుగా ఆయన నియమించాడంట. ఆయన నియామకంలో అనేకులు ప్రవక్తలుగా ఉన్నారు, అనేకులు అపోస్తలులుగా ఉన్నారు, అనేకులు కాపరులుగా ఉన్నారు, అనేకులు స్వార్థికులుగా ఉన్నారు, అనేకులు బోధకులుగా ఉన్నారు, ప్రీచర్స్గా ఉన్నారు. దేవుని బిడ్డలారా, మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారు మనకు మంచి విఘ్నత కలిగినటువంటి బోధకుడు. ఆయన మంచి గురువు. మన హృదయాల్లో ఉన్నటువంటి చీకటి అనే అంధకారాన్ని పారద్రోలి తన వాక్యము వలన కలిగేటటువంటి వెలుగుతో మన హృదయాలను నింపి, మరి మన హృదయాలలో తేజోమానమైనటువంటి తన యొక్క వెలుగును నింపినటువంటి మంచి సద్బోధకుడు, గురువు మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు. ఆయన అద్భుతమైనటువంటి బోధ తన శిష్యులకు చేశారు. ఆయన ఒక రోజు అంటూ ఒక మాట అంటారు. యోహాను సువార్తలో మనం గమనించగలిగినట్లయితే ఆయన తన శిష్యులతో మాట్లాడుతూ ఆయన అన్నారు, యోహాను సువార్త 7వ అధ్యాయము 16వ వచనాన్ని మనం పరిశీలన చేసినట్లయితే, అందుకు యేసు, నేను చేయు బోధ నాది కాదు, నన్ను పంపిన వానిదే. తండ్రి చిత్త ప్రకారం వచ్చినటువంటి ఉపదేశాన్ని ప్రభు అయిన యేసు క్రీస్తు వారు తన శిష్యులకు చేశారు. పైనుండి వచ్చినటువంటి సందేశాన్ని, పరలోకం నుండి దిగి వచ్చినటువంటి సందేశాన్ని, తండ్రి అయినటువంటి దేవదేవుడు ఇచ్చినటువంటి సందేశాన్ని ఈ లోకంలో, ఈ భూమి మీద ప్రభు అయిన యేసు క్రీస్తు వారు తన శిష్యులకు ఉపదేశించారు. దీన్ని బట్టి మనం చూస్తూ ఉన్నట్లయితే చాలామంది తాము జ్ఞానులమని భ్రమపడుతూ ఉంటారు. ఈ లోక సంబంధమైనటువంటి జ్ఞానం, ఈ లోక సంబంధమైన విఘ్నత, ఈ లోక సంబంధమైన తెలివి అది కేవలము తుచ్చమైనదే. కానీ పరము నుండి దిగి వస్తున్న, పరలోకము నుండి దిగి వస్తున్నటువంటి జ్ఞానము అది శ్రేష్టమైన జ్ఞానము అని దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది. కనుక ప్రభు అయిన యేసు క్రీస్తు వారు ఎన్ని మార్లు బోధించినా ఆయన అంటున్నారు, నేను చేయు బోధ నాది కాదు, నన్ను పంపిన వానిదే. కనుక దేవుని బిడ్డలారా, ఈ లోకములో దైవజనులుగా ఉన్న ప్రతి ఒక్కరూ కూడా తమ సొంత ఉపదేశాలను చేయకుండా పరము నుండి వస్తున్నటువంటి, పరలోకము నుండి పంపబడుతున్నటువంటి సందేశాన్ని ఆత్మవశులై ప్రజలకు అందించగలిగితే ప్రజలు పశ్చాత్తాపడతారు. ప్రజలు తమ పాపములను ఒప్పుకొని విడిచిపెట్టి దేవుని కనికరాన్ని పొంది దేవుని వైపు తిప్పబడతారు, దేవుని రాజ్యం వైపు మరల్చబడతారు. కనుక ప్రతి బోధకుడు, ప్రతి ఉపదేశకుడు, ప్రతి టీచర్, ప్రతి ప్రీచర్ పరలోకం నుండి దిగి వస్తున్నటువంటి సద్బోధను చేయాలి. మనల్ని నడిపించేటటువంటి మన సహాయక బోధకుడు పరిశుద్ధాత్మ. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆత్మవశులై దేవుని ఆత్మతో నింపబడి సంఘాల్లో విశ్వాసులకు, దేవుని పిల్లలకు, భక్త సందోహానికి బోధించండి. సొంత జ్ఞానం కాదు, సొంత తెలివి కాదు, సొంత మాటలు కాదు, ఆత్మవశులై మన పితరులు, మన పూర్వీకులైనటువంటి అనేకులు ఆత్మతో, దేవుని ఆత్మతో నింపబడి వారు మాట్లాడినప్పుడు, వారు పామరులైనప్పటికీ కూడా పండితులు వారి యొక్క ఉపదేశాలు విన్నప్పుడు వారు అద్భుతంగా మార్చబడగలిగారు. పేతురు గారు ఒక పామరుడైన, మత్స్యకారుడైన, జాలరి అయినా, చేపలు పట్టువాడైనా దేవుని ఆత్మతో నింపబడి బోధించినప్పుడు ఆ ఒక్క బోధకు 3000 మంది పైగా రక్షించబడి మారు మనసు పొందినట్టు
ఉదంతాలు పరిశుద్ధాత్మ లేఖనాల్లో రాయించినట్లుగా మనం చూస్తున్నాం. మన ప్రభు సద్బోధకుడు, మన ప్రభు పరమ గురువు కనుక పరమ గురువు అయినటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని మనం కలిగి ఉన్నందుకు మనం ఎంతైనా ధన్యులం. పరిశుద్ధ గ్రంథంలో గురువులు శిష్యులు కొందరు ఉన్నారు. వారిలో ప్రాముఖ్యంగా మోషే గారు గురువు అయితే యెహోషువ శిష్యుడిగా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, పరిశుద్ధ గ్రంథంలో మరికొందరు ఇంకా గురు శిష్యులు మనకు కనపడతారు. వారిలో ప్రముఖులు దైవజనులు, ప్రవక్త అయిన ఏలియా గురువు అయితే తన శిష్యుడు ఎలీషా గారు. అంత మాత్రమే కాదు, దైవజనుడైనటువంటి అపోస్తలుడైన పౌలు గారు గురువు అయితే పౌలు గారికి అనేక మంది ఆత్మీయ కుమారులు శిష్యులు ఉన్నారు. వారిలో ఒకడు తిమోతి, ప్రముఖమైనటువంటి శిష్యుడు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తాను శరీరధారిగా ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయన 12 మంది శిష్యులను, 100 మంది మరికొంతమంది శిష్యులను ఆయన సిద్ధపరిచినట్లుగా మనం వాక్యాధారాలతో చూస్తాం. అయితే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు గురువు అయితే ఆయనకు 12 మంది అపోస్తలులైనటువంటి శిష్యులు ఉన్నారు. దేవునికి స్తోత్రం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్పింది అదే, మీరు సర్వ సృష్టికి వెళ్ళి సర్వజనులను నాకు శిష్యులనుగా చేయండి అని ప్రభు చెప్పారు గనక ప్రభుకి శిష్యులుగా ఆయన మనకు పరమ గురువుగా ఉండే విధంగా ప్రతి బోధకుడు పని చేయాలి. అలా పనిచేస్తూ పరలోకము నుండి వస్తున్నటువంటి ఉపదేశాన్ని, సందేశాన్ని ప్రజలకు అందిస్తూ అనేకులను ప్రభుకి శిష్యులనుగా తయారు చేయండి. ఈ రోజున ఈ మాటలు వింటున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా హ్యాపీ టీచర్స్ డే. ఈ 2024 సెప్టెంబరు 5వ తేదీన ఉపాధ్యాయులకు, అలాగే మందిరాల్లో ఉపదేశం చేస్తున్నటువంటి బోధకులకు ప్రతి ఒక్కరికి కూడా హ్యాపీ టీచర్స్ డే. గాడ్ బ్లెస్ యూ.